హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే ఈ పుల్లటి మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగకి 10 రోజుల నుండి ఊరుతుంది. ఇది బాగా మగ్గిందండి. పులిసింది బాగా. పుల్లగా స్మెల్ వస్తుంది. ఇలాంటిదే మన మొక్కలు బాగా పనిచేస్తుందండి. ఈ పుల్లటి మజ్జిగలో ఏం కలిపానంటే వంట సోడా అండి, ఇది ఇంగువ అండి, మనం సాంబార్లో వేసుకుంటాం కదా ఆ ఇంగువ, అలాగే పసుపు అన్ని కలిపేసి పుల్లటి మజ్జిగలో స్ప్రే చేస్తున్నాను. దేనికి చేస్తానంటే మందారాలండి, తెల్ల మిల్లీ బాక్స్ పట్టింది, దానికి స్ప్రే చేస్తున్నాను. నుడ తెగులు ఉన్నా పోతుంది, అలాగే మందారాలు బాగా పూస్తాయండి ఇలా స్ప్రే చేయడం వల్ల. మిల్లీ బాక్స్ కూడా పోతుంది. రండి స్ప్రే చేద్దాం. వీడియోలోకి వెళ్దాం రండి. ఇదిగోండి అట్లా, ఇదిగోండి ఇలా పట్టేస్తుందండి. ఇదిగోండి ఇదిగోండి తెల్ల మిల్లీ బాక్స్ చూసారా, మొగ్గ దగ్గర ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. మనం ఇలా నలిపేయాలండి. నలిపేసి అప్పుడు స్ప్రే చేయాలి. ఇదిగో 3 మొగ్గలకి పట్టింది చూసారా. ఇలాగా మనం వారంకి ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి మిల్లీ బాక్స్ పోతుందండి. నుడ తెగులు రాదు, ఉన్నా కానీ పోతుంది. చూసారా మొగ్గలు పట్టేసింది. కరెక్ట్ గా మొగ్గ వచ్చే టైంలో మొగ్గలు పట్టేసింది తెల్ల మిల్లీ బాక్స్. పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుందండి. ఇది పసుపు మందారం అండి. ఉదయమే కోసేమో పువ్వులు బాగుంటది. మధ్యాహ్న మెరూన్ వచ్చి చుట్టూ పసుపు ఉంటుంది అన్నమాట. పెద్ద మందారం, రేఖ మందారమే కానీ బాగుంటది. 2 కలర్స్. ఇగోండి మొగ్గలు వచ్చినాయి చూసారా. ఇలా ఈ కలర్ ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం ఇది మన దేశవాళీ మందారం అండి. మామూలుగా ఎర్ర మందారం, రేఖ మందారం. ప్రూనింగ్ చేసాక ఇంకా మొగ్గలు రాలేదు, ఇప్పుడే వస్తున్నాయి. మిల్లీ బాక్స్ రాకముందే మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా స్టార్ట్ అవుతుండింది. ఇలాంటప్పుడు స్ప్రే చేస్తే మనకి ఎక్కువ అవ్వదు అన్నమాట. లేదా మొక్కంతా వచ్చిందంటే మనం పోగొట్టడం చాలా కష్టం అండి. ఎక్కువ అవ్వకుండా మనం స్ప్రే చేసుకోవాలి. చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇది వైట్ అండి చూడండి. ఇది పింక్. ఉదయం పూసినవి ఇవన్నీ రేపటికి పెడతాయండి మొగ్గలు. ఎన్ని ఉన్నాయి చూసారా మొగ్గలు, చాలా వస్తున్నాయి. మనకి పై పువ్వులే సరిపోతాయండి దేవుడికి పూజకి. రోజు అన్ని రకాల మందారాలు ఉన్నాయి కదా, ఇవి సరిపోతున్నాయి మాకు. ఉదయం చాలా బాగుంటాయండి పూసినవి. వైట్, పింక్, ఎల్లో, రెడ్ అండి. ఇలా స్ప్రే చేస్తండి మనకి తెల్ల మిల్లీ బాక్స్ ఉన్న పోతుంది, నుడ తెగులు ఉన్న పోతుంది. బాగా పులిసిందండి, బాగుంది. ఇలాగా ఇంత ఇంత పులిస్తేనే మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట మొక్కలకి. 10 రోజులు అయింది ఊరబెట్టి. తుఫాను వల్ల స్ప్రే చేయలేదు, అలా ఉండిపోయింది. మనం వడకట్టుకొని అప్పుడు స్ప్రే చేయాలండి, లేకపోతే స్ప్రేలో అడ్డుకొని మనకి స్ప్రే ఆగిపోద్ది, అవ్వదు, స్ప్రే అవ్వదు. ఇది చూసారా, ఇది ఎంత పెద్ద మొగ్గలు ఉన్నాయి, ఏ టైపు ఉన్నాయి. ఇవ్వండి హైబ్రిడ్, రేపటికి పెడతాయి. రోజు 2-3 వస్తున్నాయండి. పెద్ద ఫ్లవర్. ఎల్లో వచ్చి చుట్టూ, మధ్యన మెరూన్ వస్తుంది అన్నమాట. ఈ మిల్లీ బాక్స్ రాకముందే మనం ఇలా స్ప్రే చేసుకున్నామంటే
రాదు. లేకపోతే పుయ్యనివ్వదండి, పువ్వులు అస్సలు రావు మిల్లీ బాక్స్ కానీ వచ్చిందంటే. ఇది ముద్ద మందారం అండి, ఎల్లో. ఇవ్వండి చూసారా, పడుతుంది అక్కడక్కడ. మిల్లీ బాక్స్ పట్టిందంటే మందారాలకి ఎక్కువ అండి, పచ్చిమిర్చికి మందారాలకి ఎక్కువ పడుతుంది. అలాగే చెట్టంతా తడిసేలాగా స్ప్రే చేసుకుంటే మనకి బాగా స్మెల్కి రాదన్నమాట. సీమలు కూడా రావండి, వంట సోడా వేసాం కదా, వంట సోడా ఇంగువ వాసనకి సీమలు రావు. సీమలు పట్టేస్తే మిల్లీ బాక్స్ ఉన్నా కూడా సీమలు కంపల్సరీ ఉంటాయండి. మందారాలన్నిటికీ స్ప్రే చేసేసుకుంటండి. లేదా ఒకదాని నుండి ఒకటికి దాటుతుందండి. ఒక్కదానికి వచ్చిందంటే అలా 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 చెట్లన్నిటికి వచ్చేస్తుంది. అందుకని మనం అన్నిటికీ ఒకేసారి స్ప్రే చేసామనుకోండి ఇంకా రాదన్నమాట. ఇంకో చెట్టు నుండి ఇంకో చెట్టుకు దాటదు. ఒక చెట్టు పట్టిందంటే దగ్గరికి పెడతాం కదా కుండీలు, దానివల్ల మనకి ఒకదాని నుండి ఒకటి దాటుతాయి అన్నమాట. ఇది ఏపిల్ బీర్ అండి, దీన్ని కూడా స్ప్రే చేస్తున్నాను పుల్లటి మధ్యకి. ఈ మొదల్లో బాగా తెల్ల మిల్లీ బాక్స్ పట్టేస్తుందండి. ఎంత కడిగినా మళ్ళీ మరుసటి రోజుకి వచ్చేస్తుంది. పువ్వు ఉంది కరెక్ట్ గా ఈ టైంలో పడుతుంది. ఇదిగోండి ఇలా పడుతుంది, చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగోండి ఇది బొడుపుల్లాగా. ఇవన్నీ కడిగేస్తున్నాను మళ్ళీ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇది మిల్లీ బాక్స్ అన్నమాట. ఇలాగా ఇలాంటివి అంతా పోతాయి అన్నమాట ఇలాగా స్ప్రే చేయడం వల్ల. ఇదిగోండి పువ్వు ఉందండి, చెట్టు నిండా ఉంది పువ్వు, ఈ టైంలో ఇలా పట్టేస్తుంది. అందుకని ఏపిల్ బీర్ కూడా కొట్టేస్తున్నా, స్ప్రే చేస్తున్నాను. కాయలు వచ్చే టైంలో ఇలా మిల్లీ బాక్స్ పట్టేస్తుందండి. స్మెల్కి పోతాయి అన్నమాట. కడిగేసుకోవాలి, అన్నీ కడిగాను మళ్ళీ పెట్టేస్తాను. ఎంత పువ్వు ఉంది చూసారా, ఎంత పువ్వు ఉందో. కాయ కూడా వచ్చిందండి, చిన్న కాయలు కూడా వస్తున్నాయి. ఈ టైంలోనే మిల్లీ బాక్స్ పెట్టేస్తుంది. ఎంత పువ్వు ఉందో చూసారా, తెల్ల మిల్లీ బాక్స్ అలా బొడుపుల్లా పెట్టేస్తుంది. చెట్టంతా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలండి. నుండి పైన ఉంది. అలాగే దొండ చెట్టు కూడా ఆకులు నుడిసిపోయినాయండి, దానికి కూడా స్ప్రే చేస్తాను. అది కాయ పువ్వు ఉన్నప్పుడు దానికి నుడతలా వచ్చేసింది. అలాంటివన్నీ పోతాయి అన్నమాట మనం ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల. ఇవన్నీ పెట్టేసి కడిగేసుకొని స్ప్రే చేయాలండి. నుడతెగులు ఈ మిల్లీ బాక్స్ పెట్టేస్తుంది కరెక్ట్గా మనకి పువ్వు పిండి ఉన్నప్పుడు.
ఇప్పుడు దొండకి స్ప్రే చేస్తానండి. చూసారా ఆకులు ఎలా అయిపోయినాయో. ఇవ్వండి, ఇది ఒక జబ్బు. ఇలాంటివన్నీ తీసేసుకోవాలండి. ఆకులు తీసేసుకొని స్ప్రే చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. నుడత తెగుల్లా వచ్చేసింది. ఇప్పుడే కాయలు మొన్నే కోసాము. పాడైపోయిన ఆకులన్నీ తీసేయాలండి. ఉన్నాయి కాయలు, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇలాంటప్పుడే మనకి చూసారా కాయలు ఎదగనివ్వండి. ఇలా నుడత తెగులు ఉంటాయి, కాయలు కూడా ఎదగవు. కింద నుండి స్ప్రే చేస్తాండి. ఆకులంతా తడిసిల్లాగా నుడత తెగిలిపోతుంది అన్నమాట. కొత్త పాదండి, అదే ఫ్రిడ్జ్లో వేసాను కదా, అదే అన్నమాట. ఇంకా ఇగండి మొన్న వేసినవి చూసారా చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి, ఇక్కడికి ప్రూనింగ్ చేసి ఇక్కడ వేసాం కదా. ఇగో ఇక్కడ ఒకటి, అక్కడ 3 పాదులండి, ఇక్కడ ఒక పాదు వేసాం. చూడండి చిగుర్లు వస్తున్నాయి. అలాగా మనం కొత్త పాదులు అక్కడ తీసి ఇక్కడ వేసినందుకు బాగానే చిగురు వచ్చింది నాటుకొని. ఈ కొత్త పాదులు ఎక్కండి, మన కొత్త పాదులతోటి సమానం. మొదట కట్ చేసాం కాబట్టి కొత్త క్రాప్ వస్తుంది అన్నమాట. నీమాయిల్ కూడా స్ప్రే చేయాలండి. ఆకులు పాడైపోయిన వర్షాలకి ఎంత ఇలా పాకుతుంది చూడండి. పందిరికి బాగా తడిసేలాగా స్ప్రే. కొత్త దానికి కూడాను చిగుళ్ళు కూడా మనం ఎందు నుండి అది దాటేస్తుందండి. దానికి ఇవి కూడా స్ప్రే చేసుకోవాలి. పక్క పక్కన ఉన్నాయి కదా, నుడత తెగులు వచ్చేస్తుంది మళ్ళీ దీనికి కూడాను. అందుకని మనం రాకుండానే స్ప్రే చేసుకోవాలి కొత్త పాదు కూడా. ఆకంతా తడిసేలాగా స్ప్రే చేస్తండి. మనకి క్రాప్ బాగుంటుంది, నుడత తెగిలిపోయి బాగా కాస్తాయి అన్నమాట. ఈ నిమ్మ కూడా కొట్టేస్తానండి, కొద్దిగా ఉంది. బాగా కాయలు ఉన్నాయి చూసారా. ఇది నిమ్మ అండి, దీనిది అటు వచ్చేసింది. స్వీట్ లెమన్ ఎంత గుత్తు గుత్తులు కాస్తున్నాయి చూడండి. స్వీట్ లెమన్, నిమ్మకాయ స్ప్రే చేస్తాను. పువ్వు పిండి ఉందండి, ఇప్పుడు చాలా పువ్వు పిందులు ఉన్నాయి చూడండి. ఇవ్వండి, ఇవన్నీ పిందులే. ఇలా స్ప్రే చేసుకుంటే మనకి బాగా క్రాప్ వస్తుంది అన్నమాట. పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల. ఇవ్వండి, ఆకులు ఇలా పాడైపోతాయండి నిమ్మకి, అవి కూడా పోతుంది అన్నమాట ఇలాంటి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల. ఈ కాయల బరువుకి ఇక్కడికి వచ్చేసింది కొమ్మ చూసారా. ఇవ్వండి, ఇది ఆరెంజ్ అండి, చూసారా పిందులు. ఇవ్వండి, ఒకే గుత్తికి 5 ఉన్నాయండి. ఇది కూడా ఆకులు బాగాలేవండి, దీన్ని కూడా స్ప్రే చేస్తాను. ఆరెంజ్, స్వీట్ నారింజ ఆకులు పాడైపోయినాయి. పుల్లటి మజ్జిగకి స్ప్రే చేయడం వల్ల మనకి ఆకులు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. ఈ కుండీలో వేసాక బాగా వస్తుందండి మొక్క. ఖాళీగా ఉంది కదా కుండీ, పెద్ద కుండీ కదా. పళ్ళ మొక్కలకి ఇలాంటి కుండీలో ఇవ్వాలండి, పెద్ద కుండీలు ఖాళీగా ఎదుగుతాయి అన్నమాట. మొన్న కిచెన్ వేస్ట్ ఎరువు వేసానండి. చూసారు కదండి ఈరోజు వీడియో.
పుల్లటి మజ్జికి ఇంగువ, పసుపు, అలాగే వంట సోడా 3 కలిపి మందార మొక్కలకి, ఏపుల్ బీర్కి, దొండపాదికి అన్నిటికీ స్ప్రే చేశాను. అలాగే మనకి ఎక్కడ మిల్లీ బాక్స్ పట్టినా, నుడ తెగులు ఉన్నా చూసుకొని ఏ మొక్క పట్టిందో ఆ మొక్కకి స్ప్రే చేసుకోవాలండి. కనీసం వారంకి ఒకసారి ఇలాంటి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల నుడ తెగులు పోతుంది, అలాగే మిల్లీ బాక్స్ పోతుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.